ఆరగొట్లయ్యాల శోభనమ్మాకి బాలదుర్గమ్మ కళ్యాణమా ఆరగొట్లయ్యాల శోభనమ్మాకి బాలదుర్గమ్మ కళ్యాణమా అమ్మ పచ్చబుద్ధ నాగురు పాలసిరు నాగురు తోడి వేడున్నాయి జొన్నాగురు తోడి వేడున్నాయి జొన్నాగురు రవరట్ట పిల్లలు రమని ఒట్టాల బల్ల బల్ల శ్రీ దుర్గమ్మకు అచ్చోమయ్యరమ్మ నేను ఆరదుయ్యరమ్మ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్కా తెలుగు వ్లాగ్స్. ఈ వీడియోలో మనము మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో జరిగిన పెద్దేవర కొలుపు విశేషాలు ఏంటో చూద్దాం. ఈ పెద్దేవర కొలుపు కొంతమందికి తెలియకపోవచ్చు. ఇది ముఖ్యంగా నార్త్ తెలంగాణ, ఎస్పెషల్లీ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల సైడ్లో ఎక్కువగా జరుపుకుంటారు. మీ ప్రాంతంలో ఎలా జరుపుకుంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ పెద్దవర కొలుపుని ఎట్లా చేస్తారంటే, ఇక్కడ మీకు కనిపిస్తున్న వీళ్ళనే డుబ్బులోళ్ళు అంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే డప్పులు వాయించుకుంటూ మళ్ళీ కథలు చెప్పుకుంటూ ఈ పెద్దవర కొలుపుని స్టార్ట్ చేస్తారు. పెద్దవర కొలుపు అనేది ఎక్కువగా నైటే చేసుకుంటారు. సపోజ్ ఇప్పుడు 7కి స్టార్ట్ చేస్తే రేపు మార్నింగ్ 7, 6 అట్లా పడుతుంది. ఎందుకంటే దీనికి అంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంపల్సరీ చూడండి, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నైట్ అంతా మేల్కొని షూట్ చేసాము, ప్లీజ్ చూడండి. ఇంటికి ఇల్లాడి తట్టి సాని నేర్చుకుంటున్నవ్వా నిన్నెత్తుకుంటున్నాని ఆడి కాలంలో నైనా తల్లి పేరుగా ముక్కు కట్టుకున్నాడు. వారు చక్కని శనివారం రోజున నేర్పుంటూ ఎత్తుకుంటున్నా అని ఆయన రోజున మాత్రమే అట్టల్లో మేడ బట్టల్లో కొల్లాడిలో కూడా ఇంటి ఆడిపిడిలో వెళ్ళిన వారు తెల్లవారక్క జల్లంలో బంగారు మీద ఎత్తుకపోయి ఉత్తరాన ఊళ్ళ మధ్య కింద చల్లగడు ఊళ్ళల్లో మాత్రం ఊళ్ళ పుట్ట పుట్టింది, పుట్టకెళ్ళ నీళ్ళు పోసిండ్రు. పుట్టకెళ్ళి నీళ్ళు పోసిన ఆయన పుట్ట ఆయన మన మనికలు పట్టుకొని మన రాత ముట్టించుకొని ఇక్కడ ఈ పూజ అయిపోయాక ఇప్పుడే అసలైన ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మేము డప్పులు వాయించుకుంటే ఇప్పుడు పుట్టమన్ను తీసుకురావడానికి వెళ్తున్నాం. ఆ మట్టితో పెద్దేవర దేవుడిని తయారు చేస్తారు. మా ఫ్యామిలీ అందరం కలిసి పుట్టమన్ను తీసుకురావడానికి వెళ్తున్నాం. పుట్టమన్ను తీసుకురావడానికి వెళ్తున్నాం కదా, ఇప్పుడు అక్కడ పుట్టమన్నుకి పూజలు చేసి కొబ్బరికాయ కొట్టి ఆ పుట్టమన్నులో కొంత తీసుకురావడానికి వెళ్తున్నాం. ఫైనల్గా పుట్ట దగ్గరికి వచ్చేసాం. పుట్టమన్ను దగ్గరికి వచ్చాక ఫస్ట్ ఇలా ప్రదక్షిణలు చేస్తారు. ఇప్పుడు పూజ ఎలా చేస్తారో చూద్దాం. వెంట తెచ్చుకున్న నీళ్ళు చల్లి పసుపు కుంకుమ చల్లి పూజ స్టార్ట్ చేస్తారు. మనందరం ప్రకృతికి విలువిస్తాం కాబట్టి భూమికి కూడా ఈ విధంగా పూజ చేసి అక్కడున్న మట్టిని తీసుకెళ్తాం. ఇక్కడ అయ్యగారు గడ్డపారకు ఎందుకు బొట్టు పెడుతున్నారంటే, దాంతోనే మట్టి తీస్తాం కాబట్టి అదే మన ఇప్పుడు ఆయుధం కాబట్టి చేస్తారు. ఈ విధంగా అయ్యగారు దానికి కంకణం కూడా కడుతున్నారు చూడండి. ఇట్లా మా ఇంట్లో వాళ్ళందరికీ కంకణాలు కడతారు. ఇక్కడ మా మమ్మ అయితే మంగళహారతి పట్టుకొని రెడీగా ఉంది. ఎప్పుడు పూజ అయిపోతుందా అని ఎదురు చూస్తుంది.
ఇక్కడ అయ్యగారు కంకణాలు కడుతుంటే మా బుడ్డ గ్యాంగ్ వచ్చి ఎలా చేతులు చాపుతున్నారో చూడండి. ఇక్కడ అయ్యగారు అందరికీ అక్షంతలు పంచి పెడుతున్నారు. అయ్యగారు అక్షంతలు పంచుతుంటే మా మమ్మీ జోకులు వేస్తుంది, నోట్లు వేసుకోకండి అని. నాగేంద్రుడి పేరు మీద రకమైన యుద్ధములను శోభాలను మన కళ్యాణం మన బ్రహ్మదేవుని అత్యున్నతముడి జాతి మల్లారా చోదర కళ్యాణం శోభాన కళ్యాణం ఉత్తరా. సో పూజ అయితే అయిపోవడానికి వచ్చింది. ముందు ఒక 5 చేతులేసి పుట్టమన్ను తీయడానికి ట్రై చేస్తారు. మొత్తం పూజ కూడా అయిపోవాల్సి వచ్చింది. ఇక మేము పుట్టమన్ను తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నాం. మా మామయ్య అయితే కొబ్బరికాయ కొట్టేశారు. ఇంకా పుట్టమన్ను తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాం. సో ఈ విధంగా మేము పుట్టమన్ను తీసుకొని మేమందరం ఇంటికి వెళ్తున్నాం. ఈ పుట్టమన్ను ఇంటికి తీసుకెళ్ళాక అసలైన ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. డబ్బుల పాటలతో, డప్పుల చప్పులతో మేము ఇంటికి చేరుకున్నాం. ఇప్పుడు తెచ్చిన పుట్టమన్నుని పగలగొట్టి, అంటే గట్టిగా ఉన్న దాన్ని మెత్తగా చేసి వాటర్తో తడుపుతారు. మనం తెచ్చిన పుట్టమన్నతోని ఆ పుట్టమన్నుని మట్టి ముద్దలాగా చేసి ఆ మట్టి ముద్దతోని ఇక్కడ పెద్దవర గద్దని కడతారు.
ఆల్మోస్ట్ గద్ద ప్రిపేర్ చేయడం అయిపోయింది. ఇంకా రకరకాల రంగులతో నీట్గా మంచిగా డెకరేషన్ చేస్తారు. ఇక్కడ అయ్యగారు అయితే రంగు ప్రిపేర్ చేసుకున్నాడు. ఆ రంగులో పసుపు ఇంకా ఏదో వాడతారు. అది వాడడం వల్ల ఈ కలర్ అనేది వస్తుంది. ఈ కలర్ని ఇప్పుడు అయ్యగారు చల్లుతున్నారు చూడండి. ఈ కలర్తోనే ఎక్కువ పని ఉంటుంది కాబట్టి ఎక్కువ కలర్ ప్రిపేర్ చేసుకున్నాడు ఆయన. ఇక్కడ చూడండి అయ్యగారు ఎంత చక్కగా బొట్లు పెడుతున్నారో. ఇంకా ముందు ముందు ఇంకా చాలా బాగుంటుంది, చూద్దాం. ఇక్కడ మీకు ఒక కోడి కనిపిస్తుంది కదా, ఇది నైట్ నుంచి ఇక్కడే ఉంది. ఇది ఎందుకు ఇక్కడ ఉందో మీకు అర్థమవుతుంది కదా. రేపు ఇంకా దీన్ని ఖతం చేసుడే. ఇక్కడ మీకు ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది కదా, ఈ ప్యాటర్న్ చాలా బాగుంటుంది. ఇక్కడ మీకు దీన్నంట పట్నం అంటారంట. ఈ పట్నం చాలా బాగుంటుంది, బాగా డిజైన్ చేశారు. ఇక్కడ చూడండి మీకు అర్థమవుతుంది కదా, ఇక్కడ ఎంత నైట్ అయిందో. చుట్టుపక్కల అందరు పడుకున్నారు, మేమే లేచి ఉన్నాము. అయ్యగారు మెయిన్ దేవుడిని ప్రిపేర్ చేసిండు, ఇంకా దీపం ముట్టిస్తున్నాడు. సో డెకరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అమ్మవారి బొమ్మ ఎలా గీస్తారో చూద్దాం. వాళ్ళ దగ్గర ఒక డిజైన్ ఉంటుంది, ఆ డిజైన్తో పట్నం వేస్తారు. చూడండి డిజైన్ ఎలా వచ్చిందో, చాలా బాగుంది కదా. సో ఈ విధంగా రంగుల్ని ఫిల్ చేస్తారు. మళ్ళీ దుర్గామాతని రంగులతో ఫిల్ చేసి బొమ్మను గీస్తారు. దుర్గామాతని రంగులతో ఎలా వేశాడో చూడండి. ఫైనల్గా అమ్మవారి రూపం అయితే వచ్చేసింది. మొత్తానికి పెద్దెవరో అయితే రెడీ అయిపోయింది. అమ్మవారు ఎంత బాగున్నారో చూడండి. ఇదంతా ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి, ఎంత కలర్ఫుల్గా డెకరేట్ చేశారో. ఇక్కడ నైవేద్యము, దీపాలు అన్నీ పెట్టారు. సో ఇంకా డుబ్బులోళ్ళు డప్పులు వాయించుకుంటూ కథ చెప్పుకుంటూ పూజని చేస్తారు. చదువుతున్నది ఈనాటి కాలంలో 18 ఒకటి ఆట, ఆనాటి కాలంలో 1వ తరగతి ఒకటి ఆట. నాయన మారోడు ఏమంట ఉన్నాడు, అయ్యో లచ్చవ్వ మనం చదువు ఆరవ సత్రం చాలవు. మా తాతన్నాడు చిలక ఉన్నది, తండ్రనాడు చిలక ఉన్నది, 12 ఎకరాల చిలక ఉన్నది. నేను దున్నుకొని చిలక దున్నుకొని మా భక్తమాని వారోడు
పరపూరి పట్ట చేసుకున్నాడు 12 ఎకరాల చిరకని పట్ట చేసుకొని లక్ష్మీపేట నుంచి నేను పట్ట దిగి వచ్చింది ఓనైనా కప్పు బిడ్డలు వచ్చవ్వా మనకి పట్టలు వచ్చనమ్మా మనకి ఏమి కలిగి ఉన్నది ఆయన మేడలు ఉన్నాయి మీ 2 లక్షల మందికి 60 కోట్ల శ్రీమంతులము నువ్వేందుకు దానం పెట్టుకొని ఇంటికి వస్తాడు మనం ఊసం చేయకపోతే మన ఇంటికి వచ్చగాడు రాడు పిచ్చగాడు రాడు తాము రసంకొరడు రాడు నేతోడు రాడు ఎవరైనా ధర్మం పెట్టుకొని మన ఇంటికి రారమ్మా మనం వెళ్ళ చేద్దామని బారోడు నాయన్నా ఆనాడి కాలంలో ఆనాడు దినముల మాత్రము కొట్టి యువసరి తప్పలు కొట్టి పొలం చేస్తానా అని మగులేగా ఎక్కడెక్కడ కలిసి ఉండాలి ఆనాడి కాలంలో ఆనాడి నెల బారోడు నాయన్నా ఎవరి తంటకు పోయిండు ఎవరి మేడకు పోయిండు నా పెళ్లి తల్లుగా నన్నకొండ తిరలోపడ నాయన లంబడి తంటకు పోయిండు భీమనాయకుడు రామనాయకుడు పరశనాయకుడు ముగ్గురన్న తమ్ముడు ఎప్పుడు ఉన్నారో వాళ్ళ దగ్గర పోయిన ఆయన కొడుగోరి రామనాయకుడా భీమనాయకుడా పరశనాయకుడా నాకు పైన లేఖలు కావాలి నాకు పైన కోడలు కావాలని అడిగిండు ఇక భార్యమిటి కన్నయ్యా ఎంత మంచి లేఖలు ఎట్లా వచ్చిన కోడలు ఉన్నాయి 120 లేఖలు ఉన్నాయి 140 లాగలు ఉన్నాయి ఇంత మంచిగా కోడల పట్టుకోరా నాయన ఉన్నోలే భార్యమిటి కన్నయ్యనైనా కోడల సిట్టు చెప్పిండు కొమ్ముకు కొమ్ము కలిసి ఉంటున్నాడు దగ్గర కలిసి ఉంటున్నాట సుక్క కర్మతో ఒక కాపు నాయన కాపు కొడుకు బారోడు నాయన దాపడి ధర్మరాజు దాపడి ఎంత మెరుపు సుక్క దగ్గర పట్టుకున్నాడు నాయన ఇల్లిగల ధర చెప్పమన్నాడు కూడల ధర చెప్పమన్నాడు దాపడెద్దు ధర్మరాజు నాయన 140 అన్నాడు అలపడెద్దు మెరుపు సుక్కకు 120 అన్నాడు 120 140 ఎన్ని అవుతున్నాయి 120 140 తెలిసి తెలంగాణ కారం పిండి 120 140 660 రూపాయలు అవుతున్నాయి రకమిల్ల కట్టిన బారోడు మాత్రమే గాని ఒళ్ళ పట్టుకోని లేగల పట్టుకోని నాయన ఆనగోలు ఉలిసిడి పాన కూర్చొని ఏటి చిండు నీరు కట్ట ముదాలు తీరిపోతుల బగ్గాల నల్ల మెందల ములిగట్టే అతను చేత పట్టుకోని నాయన లేగల పట్టుకోని బారుడు వత్తం ఉన్నాడు బారుడిలో రావంగా అప్పటికి ముట్టడు ఇప్పుడు ముడతాడు గాని ఆనాడి కాలంలో వనాడి మాత్రము వల్ల నాయన బారుడు నాయన లేగల పట్టుకొని కోళ్ళ పట్టుకొని ఎప్పుడు వత్తం ఉన్నాడు వారేమిటి లచ్చవ్వ నా భర్త జాడలేడు నా పెన్నుడి జాడలేడు వీనప్పు కూడా వేడు నా భర్త జాడలేడు నా పెన్నుడి జాడలేడా అని తోడి 320 ఊరులండి తోడి 25 ఊరులండి పైసల వన్నం వండుకొని ముందింటి ముత్తబాయినికి ఈరవ పొరిగింటి పోసవ ఎల్లక్క పుల్లక్క ఇంటక్క ఇంటక్కడ మల్లక్క నెల్లక్కడ పుల్లక్కన పిలుచుకున్నది నా భర్త జాడలేడు
ప్రాసెస్ మార్నింగ్ వరకు జరుగుతూనే ఉంటుంది. సో వాళ్ళు ఇంకా డబ్బులు కొట్టుకుంటూ కథ చెప్తూ ఉంటారు. సో పూజ అయితే అయిపోయింది. మంగళహారతి ఇస్తున్నారంటే పూజ అయిపోయినట్టే కదా. సో ఈ విధంగా మా ఇంట్లో వాళ్ళు మా అమ్మవారికి మంగళహారతి ఇస్తున్నారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది అమ్మవారికి మొక్కుకున్న మేక జడితీస్తేనే అమ్మవారికి సమర్పిస్తాం కదా. మేక ఎలా జడితీస్తుందో చూద్దాం. చూసారు కదా ఎలా జడితిచ్చిందో. సో ఇవన్నీ మా పెద్దేవర కొలుపు విశేషాలు. జై దుర్గామాత. మరిన్ని మంచి వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.